Let us start with the first question. It's a question number 31 to 35 DI. The bar graph given below shows the total number of red, blue, green balls being sold by 4 shops ABCD in the year of 2020 అంటున్నాడు మా. సో 4 డిఫరెంట్ కలర్స్ కలర్స్ బాల్స్ గురించి మనకు డేటా ఇచ్చాడు. షాప్స్ వచ్చేసి ఎన్ని? 4 షాప్స్. వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ద నెంబర్స్ డైరెక్ట్లీ. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టోటల్ బాల్స్ సోల్డ్ బై ఆల్ ద షాప్స్ టుగెదర్ ఇన్ 2020 అంటున్నాడు. టోటల్ బాల్స్ అంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తం యాడ్ చేయాల్సిందే కదండి. ఒకసారి చూడండి మా, ఫస్ట్ వన్ ఎంత ఉందని 60, 60 ప్లస్ 80 140, 140 ఒక 50 190 ఎంతండి? Oh, that is 70, fine. 60, this is 70, this is 50, and here is the 50, 50, and this is 30, and here is the 70, 80, 60, and 80, 70, and 30. Right. 70 plus 30, 100, 100 plus 80, 180. First set ఎంతండి? 180. నెక్స్ట్ వన్ 150 ప్లస్ 60 ఎంతండి? 230. నెక్స్ట్ సెట్ వచ్చేసి 130. ఆ నెక్స్ట్ సెట్ వచ్చేసి 180 ఎంతండి? 180. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ది 4 షాప్స్ కదండి. ఇందులో ఒక నెంబర్ని బేస్ అనుకుందామా? ఎస్, బేస్ ఎవరు అనుకుందాం? 180 బేస్ అనుకుంటే ఈ డిఫరెన్స్ సెట్ అయిపోతుంది. ఇది ఎంత ఎక్స్ట్రా ఉందండి? ప్లస్ 50. ఇది ఎంత తక్కువ ఉందిమా? మైనస్ 50. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత? 180 వచ్చిందా? రాలా. ఎక్కడ? విచ్ వన్? దిస్ వనా? సెకండ్ వన్ ఎంత? 2 సారీ ఇటు నుంచి రాసాం కదా, ఫైన్. ఎంతండి? 210. లెట్ మీ గో విత్ ద డిఫరెన్స్. ఇది ఎంత ఎక్స్ట్రా ఉందండి? 30 ఎక్స్ట్రా ఉంది. ఇది ఎంత లెస్ ఉంది? 50 లెస్ ఉంది. అప్పుడు ఆ డిఫరెన్స్ ఎంత అవుతుంది? మైనస్ 20. అంటే 20ని 4 మెంబర్ దగ్గర తీసుకురావాలి. అంటే ఒక్కొక్కరి దగ్గరికి ఎంత వస్తుంది? 5. 180లో 5 పోతే ఎంత? 175. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మా, ఇట్స్ a question number 32. If balls sold by shop A is represented by pie chart, find the central angle of green ball sold by shop A. షాప్ ఏ టోటల్ ఎంత వచ్చింది దాక? 60 ఒక 50 110 ప్లస్ 70 ఎంతని? 180. 180ని ఎందులో రిప్రజెంట్ చేయాలట? పై చార్ట్ లో. పై చార్ట్ టోటల్ ఎంత ఉంటుంది? 360. 180 విల్ బి ఈక్వల్స్ టు ఎన్ని డిగ్రీస్ మా? 360. మనకు ఎవరు కావాలి ఇప్పుడు? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఎన్ని ఉన్నాయి? 50 ఎంతండి? 50. ఇది ఏమైంది? డబల్. అప్పుడు ఇది కూడా డబల్ చేస్తే ఏమవుతుంది? 100 డిగ్రీస్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ మా, it's a 33. Find the difference between the total number of balls sold by shop A, total number of balls sold by shop B. ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు A టోటల్ B టోటల్ చేసాం కదా. A టోటల్ ఎంత అండి? 180. B టోటల్ ఎంత? 130. What is the difference ma? 50. Option A is the answer. Question number 34. The number of green balls sold by shop A and shop D is what percent less than the number of red balls sold by shop A, B, C? Approximate value అడుగుతున్నాడు. గ్రీన్ బాల్స్ ఆఫ్ ఏ అండ్ డి. ఏలో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి? 50. అలాగే డిలో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 30. టోటల్ ఎంత? 80. అండ్ రెడ్ బాల్స్ ఆఫ్ ఏబిసి. రెడ్ బాల్స్ ఆఫ్ ఏ ఎంత అండి? 60. బి ఎంత? 50. అండ్ సి ఎంత? 70. ఓకే, మనకు రెడ్ బాల్స్ కదా కావాల్సింది ఇప్పుడు. సో ఇక్కడ తీసుకొచ్చి వీడికి 10 ఇచ్చేస్తే ముగ్గురు కలిపి ఎంత అవుతారు? 180. ఎంతండి? 180. వాట్ పర్సెంట్ లెస్ అన్నాడు. ఎంత తక్కువ ఉందండి? 100/180 ఇంటూ 100. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే దిస్ ఇస్ ద 5 సా, దిస్ ఇస్ ద 9 సా. 1/9 ఎంత తెలుసు? 11.11 ఇంటూ 5 అంటే 55.55. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ a 35. Find the ratio of the number of red balls sold by all the 4 shops to the blue balls sold by all the shops. రెడ్ బాల్స్ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఎంత ఉంది మా? 60 ప్లస్ 50 110. 110 ఒక 70 180. 180 ఒక 80 260. ఎంతండి? 260. 26తో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మిగతా క్యాన్సిల్ చేయొచ్చు. బట్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చెక్ చేయాల్సి వస్తుంది. రైట్. బ్లూ బాల్స్ సోల్డ్ బై ఆల్ ద షాప్స్. బ్లూ బాల్స్ అంటే ఇది ఎంత అండి? 70. 70 ఒక 50 120. 120 80 200. 200 ఒక 70 270. అంటే రేషియో ఎంతమా? 26:27. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. Question number 36. Time taken by 2 trains running in the opposite direction to cross a man standing on a platform in 28 seconds and 18 seconds respectively. It took 26 seconds for the train
టు క్రాస్ ఈచ్ అదర్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ అంటున్నాడు. If you observe carefully, the question is easy. Okay, first case the train is going to cross a man, second case the train is going to cross a man. అంటే ఈ రెండు కేసుల్లో ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ ఆ ట్రైన్ యొక్క లెంత్ కే ఈక్వల్ అవుతుందా? ఎస్ ఆర్ నో సార్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ 26 సెకండ్స్ అనేది తీసుకొని ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ అవుతుంది. అంటే ఇవి ఇండిపెండెంట్ గా తీసుకొని ఇది రెండింటి యొక్క కాంబినేషన్ అని చెప్పొచ్చా? Whenever you know the two varieties and their combination, we can go with the allegations and mixtures na. Yes or no sir? Right. First train allegation lo time entani 28, second one entani 18, combined entani 26. మనం టైం తీసుకుంటే డెఫినెట్ గా ఏమొస్తుంది? స్పీడ్స్ వస్తాయి. ఈ డిఫరెన్స్ ఎంతండి? 8. ఈ డిఫరెన్స్ ఎంతండి? 2. అంటే ఏ రేషియోలో ఉంది? 4:1. దే స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:1. ఆప్షన్ E is the answer there. Next question అండి. It's a question number 37. How much simple interest can person get on 8200 at 17.5% per annum for 2 years and 6 months అంటున్నాడు మా. సరే ఇక్కడ 2 years 6 months అంటే సింపుల్ నేను 5/2 years అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అని? 5/2 years. 17.5 ఇంటూ ఎంత అండి? 5/2 years. లేదు మనం 2.5 తో మల్టిప్లై చేసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, 5/2 తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ బై 10 రాస్తున్నాను మా. ఇది ఎంత అవుతుంది మా? 2. సో 175 బై ఎంత అండి? 4. ఓకే, ఇది మనకు మొత్తం పర్సెంటేజెస్ కాబట్టి ఏం రాయొచ్చు? 2 zeros ఇంటూ ఎంత అండి? 8200. 2 zeros క్యాన్సల్. 4 తో క్యాన్సల్ చేద్దాం. 4 తో క్యాన్సల్ చేసి ఎంత రాయొచ్చు? 20.5 రాయొచ్చా? 175 ఇంటూ 20 మా. 175 20s 350s. 350 పాయింట్ సంథింగ్ అంటే ఏం చెప్పొచ్చు మా? 3587.5. నెక్స్ట్ క్వశ్చన్. It's a question number 38. The simple interest on certain sum of money for 3 years at 8% per annum is half the compound interest on 4,000 for 2 years at 10% per annum as sum placed on simple interest. జాగ్రత్త చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at 8% per annum is half of the compound interest on 4,000 for 2 years 10% అంటున్నాడు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ప్లేస్ చేశాడు అని అడుగుతున్నాడు మా. ఒకసారి చూడండి, ఇది 2 years 10% ఎంత అవుతుంది? 21% అవుతుంది. ఎంత అవుతుంది? 21%. ఇందులో 1% ఎంత? 40. 21 ఇంటూ 40 ఎంత? 840. ఎంతండి? 840. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమంటున్నాడు? హాఫ్. హాఫ్ అంటే ఎంతండి? 420. ఎంతండి? 420. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటండి? 24%. 8 ఇంటూ 3 ఎంత? 24. మనకి ఎంత కావాలండి? 100% కావాలి. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు చెప్పండి? 6 4s 6 70s. ఇది ఎన్ని టైమ్స్ అండి? 25 టైమ్స్. ఓకే, ఇది కూడా 25 టైమ్స్ చేస్తే 25 7s 175. ఆప్షన్ C is the answer. 1750. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ a question number 39. The diameter of a road roller is 84 centimeter and length is 150 centimeter. It takes 600 revolutions to level once on a particular road. Then what is the area of that road in meter square అంటున్నాడు. ఓకే, సో ఇట్స్ a cylinder we can consider. road roller nothing but ఏంటి మా? cylinder అంటే ఒక రౌండ్ is nothing but మనము సర్కంఫరెన్స్ అని చెప్పొచ్చు నార్మల్ గా 2D లో అయితే. ఇక్కడైతే టోటల్ సర్ఫేస్ ఏరియా. సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2/RH. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం సైడ్లు కూడా కౌంట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ ఇలా ఉంది కదా, మనం సిలిండర్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం కౌంట్ చేస్తాం కదా. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ రౌండే కదా కౌంట్ చేయాల్సింది. ఇది నిలబడే సిలిండర్ అయితే ఇలా ఉంటుంది, కానీ రోడ్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? స్లీపింగ్ మోడ్. అవునా? అప్పుడు మనకు ఒక ఏరియా అంటే ఈ రౌండే కౌంట్ అవుతుంది తప్ప ఇవి కౌంట్ అవుతాయా? అవ్వవు కదా. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటామా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటామా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమని చెప్పొచ్చు? 2/RH. ఒక రెవల్యూషన్ అది. అలాంటిది మొత్తం ఎన్ని రెవల్యూషన్ చేయాలంట? 600 రెవల్యూషన్ చేయాలి. లెట్ మీ రైట్ 2 ఇంటూ పై ఎంత అండి? 22/7 ఇంటూ R. మనకి ఇక్కడ ఇచ్చింది డయామీటర్ అండి. డయామీటర్ ని మనకు రేడియస్ కావాలంటే హాఫే కదా. 84 లో హాఫ్ ఎంత అండి? 42. కానీ ఇక్కడ ఆన్సర్ ఎందులో అడిగాడు? మీటర్ స్క్వేర్. కానీ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఎందులో ఉన్నాయి? సెంటీమీటర్. సెంటీమీటర్ మీటర్లోకి మార్చాలంటే బై 100. ఏం రాయాలి? బై 100 ఇంటూ ఇక్కడ కూడా పై RH లెంతే కదండి, ఇది కూడా ఏం రాస్తున్నాం? బై 100. ఇది ఒక రెవల్యూషన్. అలాంటిది మొత్తం ఎన్ని రెవల్యూషన్ కావాలి? 600. 2 zeros
క్యాన్సల్ 52s 53s 2 2s 7 6 మనకి ఏమేమి మిగిలింది మా 22 ఇంటూ 18 ఇంటూ 6 22 ఇంటూ 6 ఎంతండి 132 ఇంటూ ఎంతండి 18 ఇంటూ 100 1800 18 ఇంటూ 3 540 18 2s 36 అంటే ఏమని చెప్పొచ్చు మా 2376 ఆప్షన్ ఏ is the answer. Next question, it's a question number 40. The ratio of the time taken by ABC to complete the work is 4:6:3 respectively. If all the three together complete the work in 8 days, then find how many days A alone complete 3/4 of the same work అంటున్నాడు. మనకి ఇచ్చింది ఏ రేషియో అండి, టైమ్స్ రేషియో. ఏ రేషియో, టైం. ఏబిసి టైం రేషియో ఇచ్చాడు 4:6:3. కానీ మనకు టుగెదర్ టైం ఇచ్చినప్పుడు ఏం కావాలండి, ఎఫిషియన్సీ కావాలి. డిఫరెన్స్ ఆఫ్ టైం ఉన్నప్పుడు మాత్రమే టైం రేషియోతో పని ఉంటుందని చెప్పుకున్నాం. ఎఫిషియన్సీ రేషియో కావాలంటే టైం అండ్ ఎఫిషియన్సీ ఏ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్. దీనికి ఇన్వర్స్ ప్రపోర్షన్ రాయాలంటే ఏం రాస్తామా, ఫస్ట్ వన్ ఎంత అవుతుంది 18, సెకండ్ వన్ ఎంతండి 12, నెక్స్ట్ వన్ ఎంతండి 24. ఈ మూడు ఏ నెంబర్తో క్యాన్సిల్ చేయొచ్చు 6. 3:2:4. మనకు ఆల్ త్రీ ఎఫిషియన్సీ ఎంత ఉంది 9 ఎఫిషియన్సీ ఉంటే ఎన్ని డేస్ పడుతుంది 8 డేస్ పట్టింది. మనకు ఎవరు కావాలి, ఏ ఎలోన్. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 3. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది బై 3. అప్పుడు ఇది ఏమవుతుంది ఇంటూ 3. ఇంటూ 3 అంటే ఎన్ని డేస్ 24 డేస్. ఏ వరకు, కంప్లీట్ వర్క్. కానీ ఇక్కడ చేయాల్సింది ఎంత 3/4 అంటే ఏం రాస్తాం ఇంటూ 3/4. 4 ఎనీ టైం 6 times. 6 into 3 18 days. ఆప్షన్ ఈ is the answer there. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Let us go to the next question. It's a question number 41 to 50. Simplifications ma. Let us move to the first one. First number ఎంత ఉందండి 33 ప్లస్ ఓకే ఇక్కడ 2.5 ని డబల్ చేద్దాం, 38 ని హాఫ్ చేద్దాం. 2.5 డబల్ ఎంత 5. అప్పుడు ఇది హాఫ్ ఎంత 19. 19 into 5 19 into 5 95 ప్లస్ 4 ప్లస్ 30 73 minus 37 it's a 36 ఎంతండి 36. 36/4 ఎంతండి 9. 3 plus 5 8. 8 plus 4 12 plus 9 21. మనకు రెండు 1తో ఎండ్ అయ్యాయి. ఒకసారి చూడండి 90 plus 30 128. 128 plus 13 141. ఆప్షన్ సి is the answer. Question number 42. Let us go with the first one. దీన్ని హాఫ్ చేసి దీన్ని డబుల్ చేయొచ్చు, ఇందాక చేశాం కదా. దీన్ని హాఫ్ చేస్తే ఏమవుతుంది 22. దీన్ని డబుల్ చేస్తే 6.5. మళ్ళీ ఒకసారి చేద్దామా, ఫస్ట్ టైం హాఫ్ చేసినాం కాబట్టి దీన్ని డబుల్ చేసినాం. ఇంకోసారి చేద్దాం. ఇది ఫస్ట్ టైం హాఫ్ చేస్తే ఎంత అయింది 22 అవునా. అప్పుడు ఇది ఎంత అయింది 6.5. నేను మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తా 11. దీన్ని మళ్ళీ డబుల్ చేయి 13. 11 13s 143. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ 7.25 డబల్ 7.25 డబల్ 14.5. అది ఎంత అవుతుంది హాఫ్. మళ్ళా ఇది డబల్ 29. ఇది ఎంత హాఫ్ ఎంత 9. 39s 270. 270 minus 9 270 minus 9 261. కానీ అక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా 261 సరిపోయింది కదా. ఎంతండి 261. సో 143 plus 261 it's 404. 404. Option D is the answer. Next, it's a question number 43. Sir, 8 cube నేను రాయొచ్చు, సరే పోనీ 8 నేను రాయొచ్చు. 2 cube 2 cube into 3 2 power 3 whole power 3 divided by 2 power 4. అంతేనా, ఇదే కదా అయ్యేది. ఇప్పుడు ఇది ఏమైంది 2 power 9 minus 4 ఎంత 2 power 5 ఎంతండి 32 ప్లస్ 5 square 25. ఇక్కడ ఎంత ఉంది 49 ఎంత 49. 25 into 49 minus 2 square 4 power 3 64. ఓకే 25 50s 25 5s 1250 మైనస్ 25 అంటే ఎంత 1225. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత -32. ఇందులో నుంచి 32 పోతే ఎంత అవుతుంది మా లాస్ట్ 3 రావాలి. 3తో ఎండ్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. మనకు 12 వచ్చే ఛాన్స్ ఉందా 11 వచ్చే ఛాన్స్ ఉందా 11 వచ్చే ఛాన్స్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్.
It's a question number 44. 16 2/3% fraction. 1/6. 6 to cancel చేస్తే ఎంతండి? 104 into 4 1/6%. 4 1/6%. 4 1/6% ఉందా? లేదు కాబట్టి ఏమని రాద్దాం? 25/400 into x equals to 5304. అంతేనా? సారీ 600. ఫైన్. ఎంతని? 600. 104 ఎన్ని టైమ్స్? 51 టైమ్స్. వెరీ గుడ్. ఎన్ని టైమ్స్ అని? 51. 25 ఎన్ని టైమ్స్? 24 టైమ్స్. బ్యాక్ టు బ్యాక్ నెంబర్స్ ప్రోడక్ట్ మా. 24 into 50. 24 into 50, 120 అంటే 1200. 1200 plus 4, 1224. Option C is the answer. Next question. It's a 45. Let me go with the round up number. 6 plus 5. 11 minus 6. 5. ఎంతని? 5. ఇక్కడ మిగిలిన నెంబర్స్ రాసుకుందాం. ఫస్ట్ వన్ ఎంతని? 2/3 plus 5/9 minus 1/6 minus 1/2. ఓకే, దీన్ని 9 చేద్దామా? అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది 9 అవ్వాలంటే 3తో చేయాలి కదా. అప్పుడు 3 2s 6, 6/9. దీన్ని 6 చేద్దాం అంటే ఇది ఏం రాద్దాం? 3/6 అంటే ఇది మొత్తం ఎంతండి? 11/9 మైనస్ ఇది ఎంత అవుతుంది మా? 4/6. ఎల్సిఎం ఎంత? 18. 18 చేసుకుంటే ఇది ఎంత అవుతుంది? 2 times ఎంత? 22 minus 3 times 12. 22 minus 12 10. 10/18. 10/18 అంటే 5/9. 5/9. Option B is the answer. Question number 46. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న నెంబర్ చేద్దాం. 80/2 40. 40 plus 30 70. 60% of 70 42. ఎంత? 42. 42 minus 22 20. Option D is the answer. Question number 47. 416/16. 416/16 మా. 16 ఎన్ని టైమ్స్ మా? 2 times. 16 2s 32. 32 పోతే ఎంత? 9. 16 26. ఎంతండి? 26 ప్లస్ కమాన్ హాఫ్ డబల్. ఇది హాఫ్ చేస్తే ఎంత? 6. డబల్ చేస్తే 5. 6 5s 30 మైనస్ 12.5%. 1/8 by 8 into 400 50. ఎంతమా? 50. ఈ మొత్తం ఎంత? 56. ఆన్సర్ ఎంత? 6. ఆప్షన్ డి is the answer. నెక్స్ట్ క్వశ్చన్. హాఫ్ డబల్ చేద్దామా? రైట్. పాయింట్స్ పక్కన పెట్టేయండి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. చూడండి, ప్రతి కేసులో మనకు డినామినేటర్ లో ఎన్ని జీరోస్ వస్తాయి చెప్పండి? 3 zeros వస్తాయి. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 2 zeros, మొత్తం 3 zeros కదా. వాటన్నిటిని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మన ప్రాసెస్ చేసుకుందాం. ఈ 36 అనుకుందాం, కావాలంటే రాస్తాను. 36 into 175 plus 24 into 325 16 into 275. అవునా? ఇదేం చేద్దాం? హాఫ్ చేసి ఇది ఏమవుతుంది? డబల్ ఎంత? ఇంటూ ఇది ఎంతమా? 350. మళ్ళా హాఫ్ ఎంత? 9 into 9 7s 6300 అంటే 6.3 అని చెప్పొచ్చా నేను? నెక్స్ట్ ఇది హాఫ్ 12 డబల్ మళ్ళా హాఫ్ డబల్ 1300. 13 7s 13 6 78 అంటే 7.8 కదా. 2 zeros కి మన దగ్గర 3 zeros ఉన్నాయి. హాఫ్ డబల్ 5 హాఫ్ డబల్ 1100 into 4 44 అంటే 4.4 అంతేనా? 7.8 plus 4.4 12.2 ఎంత? 12.2. 12.2 plus 6.3 18.5. Option B is the answer. It's a question number 49. Let me go with that. 2 plus 1 3 plus 1 4. ఈ 4 పక్కన పెట్టేసుకుంటే డినామినేటర్ నెంబర్లు అన్నిటికీ ఎల్సిఎం ఎంత? 36 చెప్పచ్చా? 36 ఎన్ని టైమ్స్ అండి? 12 4s 48 4 4s 16 minus 3 plus 30 6 5s ఎంత అండి? 30. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే ఎంత మిగులుతుంది? 13. ఎంతండి? 13. 48 plus 30 78. 78 plus 10 48 plus 30 78. 78 plus 10
88 ప్లస్ 3 91 అంటే 491/36. క్యాన్సిలేషన్ ఏ టేబుల్? 36 డినామినేటర్ అలాగే ఉంది కదా, రైట్. 36 ఇంటూ 4 ఇది క్యాన్సిల్ అవుతుందా? ఇది 81 78 రాదు, 91 వస్తుంది మా. 235 టైమ్స్ వస్తుందా? 235/36. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15. 333/37. 333/37 ఎన్ని టైమ్స్ మా? 9. 9 into 6 డివైడెడ్ బై 9 into 9, రైట్. దీన్ని ఫ్రాక్షన్లో రాద్దాం ఒకసారి, అయిపోతుంది కదా. బై ఎంత ఉంది మా? 9 into 9 ఇంటూ ఎంత? 84. ఈ 9 క్యాన్సిల్. 3 2s 3 3s 3 28s 28 2s 56. ఆప్షన్ డి is the answer. It's a question number 51 to 55. ఫస్ట్ వన్, x స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అన్నప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 2. ఎంతండి? ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ ప్రోడక్ట్ 8 రావాలి, సమ్ -6 -4 -2 అంటే నేను డైరెక్ట్ రాస్తాను. ఏమవుతుంది? 4,2. ఇక్కడ నెగిటివ్ తో చెక్ చేసుకుంటే రెండు కేసుల్లో లెస్ అవుతుంది. 2 తో చెక్ చేసుకుంటే ఒకసారి లెస్ ఒకసారి ఈక్వల్. x ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 52. ప్రోడక్ట్ వచ్చేసి -15 రావాలి, సమ్ వచ్చేసి ఎంతండి? 2 అంటే ఏం రాద్దాం? 5 -3. అప్పుడు x ఏమవుతుంది? -5,3. సెకండ్ కేసులో ప్రోడక్ట్ 20 రావాలి, సమ్ -9 -5 -4. అప్పుడు y ఈక్వల్స్ టు 5,4. ఇక్కడ నెగిటివ్ తో చెక్ చేసుకుంటే లెస్, 3 తో చెక్ చేసుకున్నా కూడా లెస్, x లెస్ దాన్ y. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. ఓకే, ఈ కేసులో ప్రోడక్ట్ ఎంతండి? 2. సమ్ ఎంత రావాలి? -3 అంటే ఏం రాద్దాం? -2 -1. అప్పుడు x ఈక్వల్స్ టు 2,1. జాగ్రత్త చేయండి, x కోఎఫిషియంట్ 2 ఉంది, y కోఎఫిషియంట్ ఎంత ఉంది? 6. అంటే ఏ రేషియోలో ఉన్నాయి? 1:3. అంటే వీళ్ళని ఎవరితో మల్టిప్లై చేయాలి? 3తో. అప్పుడు ఏమవుతుంది? 6,3. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఎంత? 6. సమ్ ఎంత రావాలి? -5 అంటే ఏం రాయొచ్చు? -3 -2. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3,2. ఎవరితో మల్టిప్లై చేయాలి? 1తో. అవసరం లేదు కదా, రైట్. 6 3. 6 తో చెక్ చేసుకుంటే గ్రేటర్, 3 తో చెక్ చేసుకుంటే ఈక్వల్ అండ్ గ్రేటర్. x ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 54. ప్రోడక్ట్ ఎంత అండి? 3. సమ్ ఎంత ఉంది మా? -4 అంటే ఏం చెప్పొచ్చు? -3 -1. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3,1. కానీ ఎవరితో మల్టిప్లై చేయాలి? 2తో. అప్పుడు ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 6,2. 6,2. ప్రోడక్ట్ ఎంతండి? 6. సమ్ ఎంత రావాలి? -5 -3 -2. అప్పుడు y ఏమవుతుంది? 3,2. ఎవరితో మల్టిప్లై చేయాలి? 3తో. ఇంటూ 3 అప్పుడు ఏమవుతుంది? 9,6. 6 తో చెక్ చేసుకుంటే ఒకసారి లెస్, ఇంకోసారి ఈక్వల్. 2 తో చెక్ చేసుకుంటే బోత్ ద కేసెస్ లెస్. అంటే ఏం చెప్పొచ్చు? x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. ప్రోడక్ట్ వచ్చేసి 72 రావాలి, సమ్ వచ్చేసి 17 రావాలి. 9 8s. అప్పుడు x ఏమవుతుందని? -9, -8. సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ 110 రావాలి, సమ్ వచ్చేసి 21 రావాలి. 10 11. అప్పుడు y ఏమవుతుంది? -10, -11. సో -9 తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ గ్రేటర్ అయినప్పుడు -8 తో ఆబ్వియస్ గా కూడా గ్రేటర్ అవుతుంది. x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56 to 60. Information about the number of boys and the ratio of the boys and girls from the school PQRST is given below. Name of the school, number of boys, ratio of the boys to girls. ఇక్కడ మనకి ఇచ్చింది ఎవరండి? బాయ్స్. అంటే ఈ 3 parts ఇచ్చాడు, 2 parts గర్ల్స్ అవుతారు. ఓకేనా? టోటల్ కదండి. లెట్ మీ గో విత్ ద ఫస్ట్. వాట్ ఇస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ QRS టుగెదర్? ఓకే, QRS అన్నాడు. Qలో 5 parts ఎంతకి ఈక్వల్ అండి? 25. 5 parts ఎంత ఉంది? 125. అంటే 1 part ఎంత? 25. 1 part 25 అయితే 9 parts ఏమవుతుంది? 9 into 25 225. నెక్స్ట్ R లో వచ్చేసి 2 parts ఎంత అయింది మా? 102. అంటే 1 part ఎంత? 51. 5 parts ఎంత అవుతుంది? 255.
51 ఇంటూ 5 కదా. నెక్స్ట్ ఎస్ వచ్చేసి మన క్యూఆర్ ఎస్ కదా, ఎస్ 7 పార్ట్స్ ఎంత ఉంది 140, అంటే 1 పార్ట్ ఎంత 20, 15 ఇంటూ 20 300. బేస్ ఎంత అనుకుందాం 255. ఇది ఎంత తక్కువ ఉందండి -30, ఇది ఎంత ఎక్కువ ఉందండి +45. డిఫరెన్స్ ఎంత వచ్చింది 15 ఎక్స్ట్రా మిగిలింది. 15 ని ముగ్గురికి ఇస్తే 55, 255 + 5 260. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్స్ రాసేసుకోండి, ఎవరెవరు టోటల్ వచ్చిందో మన దగ్గర డైరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అవసరమైతే తీసుకోవాల్సి వస్తుంది. క్యూ టోటల్ 225, ఆర్ టోటల్ 255, ఎస్ టోటల్ 300. ఈ డిఫరెన్స్ తీసేస్తే డైరెక్ట్ గా గర్ల్స్ వచ్చేస్తారు. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 57. వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ పి అండ్ ఆర్? ఓకే, మనకు ఆర్ ఆల్రెడీ తెలుసు ఎంతండి, ఇందాక చేశాను 255. ఇది ఆర్ టోటల్ కదా, రైట్. ఈ 255ని క్యాన్సిల్ చేస్తే వచ్చే నెంబర్లు 2 ఉన్నాయి. ఒకటి 55తో అవుతుందా 55 అవ్వదు, అంటే ఇంకా ఆన్సర్ ఎవరు 51 ఛాన్స్ ఉంది. లెట్ మీ చెక్ విత్ దట్. పి టోటల్ చేద్దాం. 3 ఎన్ని టైమ్స్ 37, అంటే 37 ఇంటూ ఎంత రాయాలి 5. ఒక 150 + 35 ఎంత అండి 185. 185 దీన్ని ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 5 టేబుల్. 5 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, 5 ఎన్ని టైమ్స్ 7 టైమ్స్, 5 ఎన్ని టైమ్స్ 51 టైమ్స్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఎవరు టోటల్ వచ్చింది మా పి టోటల్ కూడా వచ్చేసింది. ఇంకా టీ టోటల్ తీసుకుంటే అన్ని టోటల్స్ రెడీగా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 58. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ స్కూల్ ఎస్ ఈజ్ హౌ మచ్ % మోర్ ఆర్ లెస్ దెన్ ద గర్ల్స్ ఇన్ ద టీ? ఎస్ లో టోటల్ ఎంత వచ్చింది 300 లో బాయ్స్ 140 అయితే గర్ల్స్ ఎంత 160. ఎస్ టోటల్ చేసాం మనం ఆల్రెడీ, టీ టోటల్ కావాలి. టీ వచ్చేసి ఇక్కడ 3 ఈక్వల్స్ టు ఎంత 150. 3 150 అంటే 1 పార్ట్ ఎంత 50. అప్పుడు గర్ల్స్ ఎంత అవుతారు 100. ఎస్ ఈజ్ హౌ మచ్ % మోర్ ఆర్ లెస్ అన్నాడు. ఎంత మోరు 60. ఎవరికంటే 100 కంటే. డైరెక్ట్ గా ఏం చెప్పేయచ్చు 60%. క్వశ్చన్ నెంబర్ 59. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్యూ? ఆర్ టోటల్ ఎంత 255. క్యూ టోటల్ ఎంత వచ్చింది 225. డిఫరెన్స్ ఎంత 30. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ ఆర్ఎస్టీ? ఆర్ టోటల్ ఎంత పోనీలండి, ఇది 2 పార్ట్స్ ఈక్వల్స్ టు 102 కదా, అంటే 1 పార్ట్ ఎంత 51. 51 ఇంటూ 3 153. ఇది గర్ల్స్. ఎస్ లో వచ్చేసి ఇది 20 టైమ్స్, అంటే వీళ్ళు ఏమవుతారు 160. ఇది ఎంత వచ్చింది మనకి ఇందాక 100. టోటల్ అడిగాడు కాబట్టి ఎంత అవుతుంది మా 413. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 61 to 65. రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ అంటున్నాడు. లెట్ us go with the first one. 7 10.5 24.5 77 311.5 1560 9369.5. ఈ గ్యాప్ ఎంత ఉందండి 3.5. ఈ గ్యాప్ ఎంత ఉంది 14 ఉంది. ఎంత ఉంది 14. ఏనద్దాం ఇంటూ 1 + 3.5 సరిపోతుంది కదా. అప్పుడు ఇది ఇంటూ 2 రాస్తే ఏమవుతుంది 21 + 3.5 సరిపోయిందా, రైట్. నెక్స్ట్ ఇంటూ 3, 24 3s 72, 72 + 1.5 73.5, 73.5 కి + 3.5 యాడ్ చేస్తే 77 సరిపోయింది కదా. ఇంటూ 4 + 3.5 77 ఇంటూ 4 280 + 28 308. 308 కి 3.5 యాడ్ చేయాలి, సరిపోయింది కదా. ఎస్. నెక్స్ట్ ఇంటూ 5 + 3.5 ఇట్స్ 1555 56.5 56 కూడా కాదు, ఇంటూ 5 కదండి. 15 55 అంటే ఇక్కడ నుంచి 2.5 వస్తే 7.5 + 3.5 సరిపోయిందా. ఇట్స్ క్రాస్డ్ 1 ఉండాలి ఇక్కడ లాస్ట్ కి. ఎంత ఉండాలి 1. సో రాంగ్. వాట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 62. లెట్ మీ రైట్ ద నెంబర్స్ 37 47 52 67 87 112 142. Shall we try with the difference? ఎంత అండి డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 5. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది
15 5 అండ్ డిఫరెన్స్ ఎంతండి 15, ఈ డిఫరెన్స్ ఎంత 20, ఈ డిఫరెన్స్ ఎంత 25, ఈ డిఫరెన్స్ ఎంత 30. ఇక్కడ కనిపించేస్తుంది క్లియర్గా 5 ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి మా 10. అంటే రాంగ్ నెంబర్ ఎవరు 47. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 63. లెట్ మీ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 63 ఫస్ట్. 3, 9, 36, 144, 432, 1296, 5184. ఇక్కడ ఏం కనిపిస్తుంది మా ఇంటూ 3, ఇది వచ్చేసి ఇంటూ 4, ఇది ఎంత ఇంటూ మళ్ళీ 4 వచ్చింది, ఇది ఎంత వస్తుంది ఇంటూ 3 వస్తుందా? ఎస్, ఇది ఇంటూ 4 వచ్చింది, ఇది ఏమొచ్చింది మా ఇంటూ 3. మళ్ళీ ఇది ఎంత వస్తుంది ఇంటూ 3, ఇది ఎంత వచ్చింది ఇంటూ 4. ఇంటూ 3 ఇంటూ 4 వస్తుంది కాబట్టి ఈ రెండు రివర్స్ వచ్చాయి. అంటే రాంగ్ నెంబర్ ఎవరండి 144. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ హియర్. 3434. Next one, it's a question number 64. 8, 11, 17, 47, 128, 371, 1100. ఈ డిఫరెన్స్ ఎంతండి 3, ఈ డిఫరెన్స్ ఎంతండి 6, ఈ డిఫరెన్స్ ఎంత 30, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? ఒకవేళ ఇక్కడ 127 అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది 80 అవుతుంది. ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఏమవుతుంది 81. ఈ డిఫరెన్స్ ఎంత 371 అండి, సారీ డిఫరెన్స్ 371. 71లో 28 పోతే ఎంత వస్తుంది మా ఇట్స్ 43. 243 ఎంతండి 243. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 729. ఎంతండి 729. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది 3 పవర్ 1 అని చెప్పొచ్చు. ఇది ఎవరండి 3 పవర్ 4, 3 పవర్ 5, 3 పవర్ 6. అంటే ఇక్కడ ఏమై ఉండాలి 3 స్క్వేర్ 3 క్యూబ్. 3 స్క్వేర్ ఎంత 9, 3 క్యూబ్ ఎంత 27. ఒకవేళ ఇది 9 అనుకుంటే ఇది ఏమవుతుంది 20. 20కి 47కి గ్యాప్ ఎంత ఉంది 27. అంటే రాంగ్ నెంబర్ ఎవరు 17. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. 3 powers is the difference. Next question. It's a question number 65. 13, 17, 24, 32, 37, 47. Shall we go with the difference? First two difference ఎంతండి 4. నెక్స్ట్ 2 ఎంత ఉంది మా ఎంత ఉంది 7 అండి. నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 6 ఎంత అని 8. నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఎంత 5. నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఎంత 10. రైట్, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ 1 + 3, ఆ 4 ఇక్కడ గ్యాప్ వచ్చిందండి. 1 + 7 అంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలి 8. 8 గ్యాప్ అంటే ఇది ఏమవుతుంది 25 అవుతుంది, అవునా? అప్పుడు 2 + 5 ఎంత 7. 25కి 32కి 7 సరిపోయింది కదా. నెక్స్ట్ 3 + 2 ఎంత 5. 7 + 3 ఎంత 10. అంటే రాంగ్ నెంబర్ ఎవరు 24. 24 is the wrong number. Okay, keep maybe mistake, go with that. 24 is the wrong answer.